హలో అర్బ ఫ్యామిలీ. ఈ వీడియోలో మీకు ఒక పెద్ద అప్డేట్ ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను యాక్చువల్లీ ఆర్వా స్టార్ట్ చేసి ఒక 5 months అవుతుంది. అంటే మార్కెట్లోకి వచ్చి 5 months అవుతుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అనమాట. అంటే నెక్స్ట్ 1 yearకి ఇవి అచీవ్ చేయాలి, నెక్స్ట్ 2 yearsకి ఇవి అచీవ్ చేయాలి అనేసి. మేము ఫస్ట్ 1 yearలో ఏవైతే అచీవ్ చేద్దామని అనుకున్నామో అవి ఫస్ట్ 3-4 monthsలోనే అచీవ్ చేయగలిగాం బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. మా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనం ఆంధ్రాలో స్టార్ట్ చేస్తున్నాం, తెలంగాణ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంటర్ అవ్వాలి అని ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. మేము ఆంధ్రాలో స్టార్ట్ చేసిన తర్వాత మా రెస్పాన్స్ చూసి, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసి కస్టమర్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫ్రమ్ తెలంగాణ. అంటే పీపుల్ నాకు డిస్ట్రిబ్యూషన్ కావాలి అని తెలంగాణ నుంచి కూడా అడగడం స్టార్ట్ చేశారు. మాకు ఎప్పటి నుంచో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండాలి, మేము కో-ప్యాకింగ్ జాబ్ వర్క్ చేయించుకోకూడదని అనుకున్నాం. మేము ఫస్ట్ నుంచి మనం కో-ప్యాకింగ్ వద్దు, జాబ్ వర్క్ వద్దు, పెడితే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే పెట్టాలి తెలంగాణలోనే అనుకుంటూ ఉన్నాం అనమాట. బట్ పెట్టిన తర్వాత మాకు కావాల్సింది ఏంటి? డీలర్స్ కావాలి. డీలర్స్ కావాలి అంటే ఫస్ట్ స్టాక్ ఇస్తేనే డీలర్స్ వస్తారు. ఇవంతా ఇంటర్లింక్లో నడుస్తుంటాయి అనమాట. సో మేమేం చేసామంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం డీలర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం, డీలర్స్ని ఫైనలైజ్ చేద్దాం. వన్స్ దే ఆర్ రెడీ, వాళ్ళు మనకి ఒక 20 members 30 members రెడీ అయిన తర్వాత మనం ప్లాంట్ గురించి ఆలోచిద్దామని అనుకున్నాం అనమాట. లక్కీలీ మేము ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకముందే మేము తెలంగాణ మొత్తం మాస్టర్ ఫ్రాంచైజీ ఇచ్చాం. దాని కింద సబ్ డీలర్స్ లాగా మాకు చాలా మందే ఉన్నారనమాట. ఇప్పుడు మా మోటివ్ ఏంటంటే వన్స్ మనకి మార్కెటింగ్ చైన్ సెట్ అయిపోయింది కాబట్టి నౌ వీఆర్ ప్లానింగ్ టు ఎంటర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మేము ఆపరేట్ చేయాలంటే ఇట్ విల్ బి టూ రిస్కీ. దానికోసం మేము ఏమనుకున్నాం అంటే మనం ఫ్రాంచైజీకి వెళ్దామని అనుకున్నాం. ఫ్రాంచైజీ కూడా మనకి క్లోజ్ పీపుల్కే ఇద్దాం, సో దట్ మన మానిటరింగ్, మనం ఏదైనా ఒక పాయింట్ రైస్ చేసినప్పుడు దాని యాక్సెప్టబిలిటీ కూడా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం అనమాట. ఫైనల్గా ప్రత్యూష్ అన్న కాల్ చేశాడు, మేము ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం అనుకుంటున్నాం ఆర్వాది అనేసి. ఐ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే ప్రత్యూష్ అన్న ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. నన్ను నమ్మి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారంటే అది అంతకు మించిన అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. సో స్లోలీ వీ స్టార్టెడ్ డిస్కసింగ్, అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది మా ప్లాన్, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి. వన్స్ మనం ప్లాన్ సెటప్ చేసిన తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత సరే ఒకసారి హైదరాబాద్కి రా కలుద్దామని అన్నాడు అనమాట. హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యూష్ అని కలిసి ఐడియా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మనం మార్కెటింగ్ చేస్తామని సెటప్ అంతా చూపించి వన్స్ ప్రత్యూష్ అన్న ఓకే చెప్పిన తర్వాత నాకు ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేది తెలుసా. బికాస్ వన్స్ మన అగ్రిమెంట్ అయిపోయిందంటే ఇంకొక 6 monthsలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ తెలంగాణ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత శంషాబాద్ నుంచి 200 to 300 kilometers రేడియస్లో మన వాటర్ బాటిల్ సర్క్యులేట్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా బ్రాండ్ ఆర్వా అనే బ్రాండ్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్స్ సో హ్యాపీ టు మీ. ఎంత హ్యాపీనెస్ అంటే నేను చెప్పలేకపోతున్నా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, జెన్యూన్లీ. బికాజ్ మేము హార్డ్ వర్క్ చేసాం, ఎంత ఉన్నా సరే మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ ఇది కుదురుండేదే కాదు. ఇంకా హైదరాబాద్ వచ్చి చాలా థింగ్స్ కవర్ చేసాం, అవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం కొంతమంది డీలర్స్ని ఫైనలైజ్ చేసామని చెప్పాం కదా. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా మన డీలర్స్ అందరితో అగ్రిమెంట్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం డీలర్స్తో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టాక్ ఇమ్మీడియట్గా సప్లై చేయాలి. మా ప్లాంట్ ఇప్పుడు అనుకున్న ఇంకొక 6 months ఇన్స్టాలేషన్కి, కన్స్ట్రక్షన్కి, వీటికే సరిపోద్ది. సో ఫస్ట్ 6 months మేము స్టాక్ ఎక్కడి నుంచి సప్లై చేయాలి? ఈ 6 months కోసం మేము కొంతమంది కో-ప్యాకర్స్ని అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళ వాటర్ టేస్ట్ చూసి, వాళ్ళ హైజీన్ చూసి, కొన్ని అనుకుంటున్నాం చూసి వాళ్ళలో ఎవరు బెస్ట్గా మాకు సప్లై చేయగలరో ఫైనలైజ్ చేసి విల్ గో విత్ దెమ్. ఈ ఫస్ట్ 6 months మాత్రం వాళ్ళతోనే ట్రావెల్ అయ్యి వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ మన ఓన్ ప్లాంట్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం, దట్ టు ఇన్ హైదరాబాద్. ఐఎమ్ సో హ్యాపీ యూనో. అండ్ ఇలానే మనం ఇంకొక 3 plants కూడా స్టార్ట్ చేయబోతున్నాం. 1 in విజయనగరం అండ్ 1 in మంగళగిరి. ఇలా ఒక 2-3 plants వస్తున్నాయి అనమాట. ఐల్ గివ్ అన్ క్విక్ అప్డేట్ బికాజ్ మాకు ఎస్పెషల్లీ నాకు ఫాలోవర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఉన్నారు కదా. నాకు రెగ్యులర్గా మెసేజ్ వచ్చేది ఏంటో తెలుసా? అన్న వైజాగ్లో మీ బాటిల్ ఎప్పుడు వస్తుంది, అన్న వరంగల్లో మీ బాటిల్ ఎప్పుడు వస్తుంది, ఇలా అడుగుతూనే ఉంటారు అనమాట. నాకు వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్పాలో తెలిసేదే కాదు. బట్ రైట్ నౌ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇంకొక 6 monthsలో, ఇంకొక 1 yearలోనే ఆన్సర్ చేస్తా. ఈ వ్లాగ్ అంతా చూడండి, నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది ఈ వ్లాగ్ తీసిన తర్వాత. ఇట్స్ అ స్పెషల్ వీడియో టు మీ. సో ఈ వ్లాగ్ అంతా చూడండి. మనం ఆల్రెడీ మీటింగ్కి లేట్గా వెళ్తున్నాం, మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది, అసలు లంచ్ అయినా చేస్తామో లేదని అనుకుంటూ ఉన్నప్పుడు దారిలో వెళ్తుంటే ఈ రెస్టారెంట్ కనపడి ఆగాను. నాకు ఇక్కడ అన్నిటికంటే నచ్చింది ఏంటంటే టేస్ట్ కాదు, సర్వీస్ కాదు, ఇంకేం కాదు,
నాకు ఇక్కడ బాగా నచ్చింది వాళ్ళ హైజీన్. అంత హైజీన్గా ఉంది కాబట్టి వీడియోలో పెట్టాలనుకున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను. మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఎవరైనా మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్లవర్ కానీ లేదా ఒక చిన్న మొక్క కానీ తీసుకెళ్లి గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద నర్సరీ కనిపించింది. నేను మాక్సిమం ఎవరికైనా ప్లాంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వడానికి చూస్తా. అవి మాత్రమే మంచి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. మనం ఇంత కష్టపడి బయట అంతా ట్రావెల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఇంట్లో కూడా ఫ్రెష్ ఆక్సిజన్ దొరకకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే నా సైడ్ నుంచి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాను. ఇంకా డైరెక్ట్ గా ప్రత్యూష్ అన్న ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మీటింగ్ అంతా అయిన తర్వాత, సారీ ఆ మీటింగ్ చూస్తే మీకు బోర్ కొడుతుందని అదంతా రికార్డ్ చేయలేదు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం చిల్ అవ్వడానికి ప్రత్యూష్ అన్న మ్యూజిక్ ప్లే చేస్తాను వినండి అని స్టార్ట్ చేశాడు. నిజంగా హీఈస్ మల్టీ టాలెంటెడ్. నాకు ఇంత బాగా ప్లే చేస్తాడని అస్సలు తెలియదు. మీరు కూడా వింటారా ఎలా ప్లే చేశారో? విని డెఫినెట్లీ కామెంట్ చేయండి ఎలా ప్లే చేశాడు. ప్రత్యూష్ అన్న వాళ్ళతో కొంచెం చిల్ అయిన తర్వాత నా ఫ్రెండ్ మహేష్ అని ఇచ్చాపూర్లో హైదరాబాద్లో వాళ్ళ వాటర్ ప్లాంట్ ఉంది. చాలా రోజుల నుంచి మీట్ అవ్వాలనుకుంటున్నాం, బట్ కుదరట్లేదు. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే వన్ డే టైం ప్లాన్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కుదరలేదు. ఈసారి ఎలాగైనా మీట్ అవుదామని నేనే ప్లాన్ చేసి మరి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళాను. వీళ్ళ బ్రాండ్ నేమ్ ఆక్సిలిఫ్. మీరు హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో చూసే ఉంటారు. హైదరాబాద్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న ప్లేస్ లో డెఫినెట్లీ చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు. అలాంటి కాంపిటేటివ్ ప్లేస్ లో వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి అని అనుకోవడమే పెద్ద రిస్క్. అందులోనూ లాస్ట్ 1 year నుంచి రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇంకొకటి ఎక్స్పాండ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఇంత కాంపిటేటివ్ మార్కెట్ లో కూడా అంత ప్రైస్ కి ఆల్మోస్ట్ 20,000 cases per month సేల్ చేస్తున్నారంట. దే ఆర్ డూయింగ్ డీసెంట్ నెంబర్స్. ఇప్పుడు నేను ఏ నెంబర్స్ అయితే చెప్పానో అది వాళ్ళ ఓన్ బ్రాండ్ నెంబర్స్. అది కాకుండా చాలా బ్రాండ్స్ కి కో ప్యాకింగ్ చేస్తారు. వేరే వాటర్ ప్లాంట్ రన్ చేసే ఏ ఓనర్ అయినా సరే ఒక కాంపిటీటర్ లాగా చూడను, ఇన్ఫాక్ట్ ఒక టీచర్ లాగా చూస్తా. మేబీ వాళ్ళు చేస్తున్న పాజిటివ్స్ కావచ్చు, నెగిటివ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే దాని నుంచి నేర్చుకొని అది నేను కరెక్ట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళాలన్నట్టే చూస్తాను. మనం చేసే బిజినెస్ ని మనం మాత్రమే చేయాలి అనుకోవడం స్వార్థం. మిగతా వాళ్ళకంటే బెటర్ గా చేయాలి అనుకోవడమే బ్రేవ్నెస్. ఐఎమ్ ఏ బ్రేవ్ బాయ్, యూనో. అందుకే నేను ఏ బిజినెస్ అయినా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తా. బికాస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, రన్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసే ఈ చిన్న ప్రయత్నమైనా వాళ్ళకి 1% హెల్ప్ అయినా చాలు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేసి ఉంటారు. ఆ హెల్ప్ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. అలా హెల్ప్ చేసే పొజిషన్లో నేనున్నప్పుడు హెల్ప్ చేయకపోతే దాన్ని ఏమంటారు? ఐ ట్రై టు హెల్ప్ ఎవ్రీబడి. నా కాంపిటీటర్ అని కూడా చూడను. అందుకే మన పేజ్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 2-3 వాటర్ ప్లాంట్ బిజినెస్ ని నేనే ప్రమోట్ చేస్తుంటాను. ఐ లవ్ టు బి ఏ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీబడి రాదర్ దెన్ ఏ మోనోపోలీ. అంతే కదా, మనం ఒక్కరే వెళ్తే ఏం మజా ఉంటుంది చెప్పండి. మనతో పాటు 10 మంది ఉంటే ఆ 10 మందిలో మనమే ముందు వెళ్తుంటేనే కదా మజా. మీరు ఏ సెక్టర్ లో ఉన్నా మీ తోటి కాంపిటీటర్ కి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ బిజినెస్ ట్రై టు హెల్ప్ యువర్ అపోనెంట్. ఇంకా ప్లాంట్ గురించి వస్తే నాకు చూడంగానే ఏమనిపించిందో తెలుసా? సూలూరుపేట లాంటి చిన్న టౌన్ లోనే మనం ఆ ల్యాండ్ మెయింటెనెన్స్ అవన్నీ చేయలేకపోతున్నాం. వీళ్ళు ఇంత పెద్ద సిటీలో ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ లేబర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని నేను చాలా ఆశ్చర్యపోయాను. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. మహేష్ గారు, యూ హ్యావ్ గుడ్ హార్ట్. అందుకోసమే మీ ఎంప్లాయీస్ కూడా మీకు లాయల్ గా పనిచేస్తున్నారు. నాకు మొహమాటమే లేదు. నాకు తెలియని ఏ పనైనా నేను అడిగి తెలుసుకుంటా. నేను ఇంకా వాటర్ ప్లాంట్ లో తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఇవన్నీ అడిగి తెలుసుకుంటా మహేష్ గారు. అలా కొద్దిసేపు ఆక్సిలైఫ్ ప్లాంట్ లో టైం స్పెండ్ చేసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ నాకంటే వాళ్ళు బెటర్గా ఏదైనా చేస్తుంటే చూసి కాపీ కొట్టాను కూడా. ఇవన్నీ ఇంకా నేను మన ప్లాంట్కి వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. మనకే అన్నీ తెలుసు, మనం చేసేది కరెక్ట్ అని అనుకోకూడదు. మన అపోనెంట్స్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. సో అప్పుడు మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా లేట్ అయిందని నేను చైతన్య అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను. నాకు ఎగ్జాక్ట్లీ ఆ రోజు ప్లాన్ ఏంటో తెలియక నేను టికెట్స్ ఏవి ప్రీ బుక్ చేసుకోలేదు. అప్పటికప్పుడు ఏదో ఒకటి దొరికితే దానికి బుక్ చేసుకుందాం అని వెయిట్ చేశా. ఫైనల్లీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక బస్ టికెట్ ఉంటే దానికి బుక్ చేసుకున్నా. ఈ బైక్ డ్రైవ్ చేస్తున్నది చైతన్య అని నా కజిన్. చైతన్య ఒక ఐటీ ఎంప్లాయ్. ఈ రోజు అంతా నాతోనే ఉన్నాడు కదా కెమెరామ్యాన్ లాగా. అందుకని నేను చైతన్యని అడిగాను,
ఈ రివ్యూ ఏంటి ఈ రోజు పైన అనేసి. అంటే దే విల్ బీ ఇన్ ఏ షెల్ కదా, డైలీ ఆఫీస్కి వెళ్ళడం రావడం అదే రొటీన్ లైఫ్లో. ఈరోజు స్పెషల్గా ఎక్కడికి పడితే అక్కడ ట్రావెల్ చేసాం కదా, చాలా పీపుల్ని కలిసాం, చాలా మందితో మాట్లాడాం. ఈ రోజు ఎలా ఉంది నీకు, నీ డైలీ రొటీన్తో పోలిస్తే ఈ రోజు ఏమైనా కొంచెం డిఫరెంట్గా అనిపించిందని అడిగాను. చైతన్య ఏమన్నాడో తెలుసా, ప్రతి సండే లాగానే ఈ సండే కూడా మార్నింగ్ 10 o'clock లేసి ఆఫ్టర్నూన్ 3 వరకు రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసేవాడిని అని చెప్పాడు. బట్ ఈ రోజు ఎందుకో కొంచెం డిఫరెంట్గా టైం వేస్ట్ చేసినట్లేదు, కొత్త పీపుల్ని మీట్ అయ్యాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ నా లైఫ్ స్టైల్కి నీ లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఎక్కడో యూఎస్లో ఉన్న ఒక కంపెనీకి హైదరాబాద్ ఒక ఆఫీస్ రూమ్లో కూర్చొని వర్క్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఎక్కడో సూళ్ళూపేటలో ఉన్న ఒక చిన్న ఫ్యాక్టరీకి వరల్డ్ అంతా తిరిగి బిజినెస్ చేస్తున్నావు అని చెప్పాడు. మేబీ అయ్యుండొచ్చు, వాళ్ళకి రోజు ఆ లైఫ్ స్టైల్ చూసి ఈ రోజు మన లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా అనిపించుండొచ్చు తప్ప, బట్ ఎవరి లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఏ జాబ్లో ఉండాల్సిన స్ట్రెస్ ఆ జాబ్లో ఉంటుంది. నాకు పర్సనల్లీ ఎక్స్ప్లోర్ చేయడం, పీపుల్తో మాట్లాడడం, కొత్త పీపుల్ని మీట్ అవ్వడం, వాళ్ళకి మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడం నాకు పర్సనల్లీ చాలా ఇష్టం. పర్సనల్గా ఈ ప్రాసెస్ అంతా నాకు ఇష్టం కాబట్టి నాకు ఈ జాబ్ నచ్చుతుంది. మేబీ నేను ఒక ఇంట్రోవర్ట్ అయితే జనాల మధ్యలో తిరగడం కంటే ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చొని ల్యాప్టాప్ ముందు వర్క్ చేయడమే చాలా ఇష్టం అని ఫీల్ అయ్యేవాడిని. చైతన్యతో నేను చాలా తక్కువ మాట్లాడుతాను, అంటే రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తాను. ఆ 30 minutes జర్నీలో నేను చైతన్య చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడో స్టార్ట్ అయిన టాపిక్ ఎక్కడో ఎండ్ అయింది. ఫైనల్ గా టాపిక్ నీలోఫర్ కెఫే దగ్గర ఆగింది. ఇంకా బన్ మస్కా ట్రై చేసి అక్కడి నుంచి నన్ను బస్సు ఎక్కించి పంపించేసాడు. నేను ఈ మధ్య చాలా వీడియోస్ లో చూస్తున్నా, మూవీ చూస్తున్నప్పుడు సడన్ గా కట్ చేసేసి సినిమా అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అదే చేస్తున్నాను.